Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Nifty 13th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈరోజు మనం మాట్లాడుకోబోతాం అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ 1:12 అప్రాక్సిమేట్లీ మనకి వచ్చిన రిస్క్ రివార్డ్ అనమాట. సో రిస్క్ రివార్డ్ పక్కన పెడితే చాలా మంచి సబ్జెక్ట్ వైజ్తో లైక్ ప్రతిరోజు మనం అలాగైతే అనాలిసిస్ చేసుకుని ఎంట్రీ అలాగైతే పాసిబిలిటీ వస్తుంది 1 minute టైం ఫ్రేమ్లోని. ఈ రోజు కూడా సిమిలర్ దట్ వే ఆఫ్ ఎంట్రీ లైక్ సిమిలర్ వే ఆఫ్ ఎంట్రీ మనకి వచ్చింది అనమాట ఈరోజు. ఆ ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అంటే లైక్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఐసీటీ కాన్సెప్ట్ వైజ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగింది ఈరోజు, అసలు ఒకసారి డే టైం ఫ్రేమ్లోని కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ గీసుకొని తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దాం. అయితే లైక్ చూసుకుంటే మార్కెట్ అనేది చాలా డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అవుతుంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ లైక్ మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉన్నది ఓవరాల్ నిఫ్టీ ప్రకారం చూసుకుంటాం. అయితే ఈ రోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత లైక్ చూసుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్కెట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ మైండ్ మార్కెట్లోని మనకి ఇంపార్టెంట్ ఏవైనా లెవెల్స్ ఉన్నాయి ఏంటో ఒకసారి గీసుకొని తర్వాత ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఉన్నది కదా ఈ ఏరియా దగ్గర. ఓకే, ఈ ఏరియా దగ్గర. సో దీని బిలో, ఓకే, సో లైక్ ఇది అనుకుందాం ఇలా అక్కడ ఇక్కడ ఇక్కడ ఇలా ఓపెనింగ్ దీని బిలో ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయంటే మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఏరియా వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ జోన్ ఇలా గీసుకొని ఉంచుకుందాం. ఓకే, ఎందుకు గీసుకున్నానో ఏంటి అనేది తర్వాత మీకు చెప్తాను. ఓకే, సో రైట్. సో మరి ఈ ఏరియాలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఆల్రెడీ ఏంటంటే అది దాటేసింది మార్కెట్, ఈ ఇంబ్యాలెన్స్ క్రాస్ చేసింది, ఫేర్ వాల్యూ గ్యాప్ క్రాస్ చేసి గ్యాప్ డౌన్ అయింది మాట ఈరోజు మనం. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే అన్ని ఫిల్ అయిపోయినవి తప్ప ఇక్కడ డే టైం ఫ్రేమ్ ప్రకారం కానీ ఏ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్నాం మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. ఏ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమీ లేవు మనకి ఇంపార్టెంట్ ఏరియాస్. సో అకార్డింగ్ టు దిస్ మనం ఇప్పుడు 15 minute టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. ఓకే, ఈరోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలాగే మళ్ళీ ప్రతిరోజు లైక్ ఇప్పుడు ఉన్న వర్స్ట్ సిచ్యువేషన్స్లోని గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అయింది. మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటని చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకోవడానికి ఏం లేదు. బికాజ్ ఏంటంటే లైక్ బిఫోర్ దాంతో కనెక్షన్ ఇక్కడ లేదు. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత కనెక్షన్ లేకుండా పోతుంది అనమాట. రైట్, సో ఈ లైన్ కూడా డిలీట్ చేస్తాం, ఆ లైన్తో మనకు ఉపయోగం లేదు. రైట్, సో ఇప్పుడు ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే గ్యాప్ డౌన్ అయ్యింది, బాగానే ఉన్నది. లైక్ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం, మనకి ఏమైనా ఎక్కడ ఇంట్రెస్ట్ లైక్ చూసుకుంటే. ఓకే, సో ఇది ఒక పుల్ బ్యాక్ అంటే ప్రజెంట్ ఆ రోజు లైక్ ఈ రోజు హై ఉంది కదా, హై మీద స్వీప్ చేసి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్ ట్రావెల్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ డౌన్ సైడ్ ఎలా ట్రావెల్ అవుతుంది. ఓకే, మళ్ళీ పుల్ బ్యాక్ ఈ పుల్ బ్యాక్స్ అంటే ఇవన్నీ అవసరం లేదు, బట్ స్టిల్ ఏంటంటే అందరికీ అర్థం అవ్వాలండి. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ పీపుల్ కూడా ఎవరికైనా అడ్వాన్స్ పీపుల్ లైక్ ఏంటంటే ఆల్రెడీ ఈ పొజిషన్ ఈ పార్ట్స్ని తెలిసిన వాళ్ళకి కొంచెం చిరాకు ఉండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. బేసిక్ పీపుల్ లైక్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న పర్సన్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి ఈ పుల్ బ్యాక్స్ అన్ని గీయాల్సి వస్తుంది, తప్పదు మరి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఇమీడియట్ పుల్ బ్యాక్ అనేది అవసరం కాబట్టి. ఓకే, బట్ వాట్ అనేది లైక్ మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, సో ఈ పుల్ బ్యాక్. సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ ఇలా లైక్ ఏంటంటే ఒక స్వింగ్ ఇలా ఫామ్ చేసింది. ఈ స్వింగ్ ఇలా ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు లైక్ ఇక్కడ అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది, అంటే ఇండ్యూస్మెంట్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ క్రాస్ చేసిన తర్వాత ఏమైంది మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ బౌన్స్ అవుతుంది. ఓకే, అప్ సైడ్ బౌన్స్ అవుతుంది, రైట్, బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నది అసలైన మార్కెట్ ఇక్కడే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ ఇది మనకి స్వింగే కదా. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కూడా చూసుకుంటే పుల్ బ్యాక్ కదా, వ్యాలిడ్ పుల్ బ్యాకే కదా ఇదిగో. ఓకే, మీకు అది పుల్ బ్యాక్లా కనిపించకపోవచ్చు, ఎవరికైనా పుల్ బ్యాక్లా కనిపించకపోతే మీరు వెళ్ళి మళ్ళీ బేసిక్స్ టచ్ చేస్తే మీకు అది పుల్ బ్యాక్లా అసలే వ్యాలిడ్ పుల్ బ్యాక్లా కనిపిస్తుంది. సో మార్కెట్ ఫస్ట్ ఇలా డౌన్ సైడ్కి వచ్చి అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇది మిటిగేషన్ బ్లాక్, ఇది ఉంది చూడండి, ఇది మిటిగేషన్ బ్లాక్ అన్నమాట. ఓకే, మిటిగేషన్ బ్లాక్ ఇది చాలా 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 ఇంపార్టెంట్, మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో. ఓకే, మీకు 5 minutes టైం ఫ్రేమ్ కూడా తీసుకెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో అన్న మిటిగేషన్ బ్లాక్ అన్న ఒకటే, పేరు డిఫరెన్స్ అనిపించచ్చు కానీ ఓకే వాటర్ మేబీ. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఇలా స్వింగ్ ఫామ్ చేసింది కదా, డౌన్ సైడ్ స్వింగ్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ అన్మిటిగేటెడ్ మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లోని మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేస్తుంది అన్నమాట. ఓకే,
సో అక్కడే అసలైంది ఉన్నదన్నమాట. ఓకే, సో రైట్, ఇప్పుడు మనం 1 minute టైం ఫ్రేమ్ మళ్ళీ తీసుకెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి, ఇంపార్టెంట్ ఏరియా మిటిగేషన్ బ్లాక్. అయితే ఈ ఇంపార్టెంట్ మిటిగేషన్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత ఎలా మార్కెట్ని మనం చూడాలి ఏంటనేది లైక్ చూసుకుంటే, ఓకే, సో మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది కదా, లైక్ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, నాట్ హయ్యర్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. 1 minute టైం ఫ్రేమ్ అంటే మన ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే 1 minute టైం ఫ్రేమ్ని ట్రాక్ చేసేటట్టు ఉండాలి. 1 minute టైం ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలిసేటట్టు ఉండాలి, లేదంటే మనం ఇంట్రాడే ఎంట్రీస్ ప్లాన్ చేయలేము. ఇక్కడ మనకి ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇదే కదా ఇక్కడ. ఓకే, ఆ లో దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. ఇక్కడ లాస్ట్లో కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, ఈ లాస్ట్లో ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ఒక క్యాండిల్ వచ్చింది, ఫస్ట్ ఒక క్యాండిల్ వచ్చి స్వీప్ చేసింది, అంటే ప్రాపర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు మనకి. ఓకే, సో ఈ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ని టచ్ చేసి ఇక్కడ మనకి ఇలా డౌన్స్లోకి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా బ్రేక్ చేయలేదు, అంటే స్వీప్ అయింది. సో మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటామంటే అప్పుడే ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ క్యాండిల్ ఉంచండి, ఈ క్యాండిల్తో డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ లోని మొత్తానికి లైక్ ఏంటంటే బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, ఇక్కడ వచ్చింది. ఓకే, మళ్ళీ క్లీన్గా అబ్జర్వ్ చేయండి, లైక్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అర్థమవుతుంది కదా, లైక్ ఇక్కడ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో కొంతమందికి ఏంటంటే ఇలాంటి కూడా డౌట్ ఉండొచ్చు, లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా అర్థం కాకపోవచ్చు, లైక్ ఈ మిటిగేషన్ బ్లాక్ అంటే అర్థం కాకపోవచ్చు, అండ్ ద సేమ్ టైం ఏంటంటే లైక్ ఈ 1 minute టైం ఫ్రేమ్ ట్రాక్ అవుట్ చేసే కెపాసిటీ లేకపోవచ్చు. సో ఎవరైనా సరే ఇంకా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే, సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే, ఓకే, ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే, దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు కంటెంట్ టీచ్ చేయడం జరుగుతుంది. చాలా వాల్యుబుల్ కంటెంట్. సో మీరు డైరెక్ట్గా వచ్చేయాల్సిన అవసరం లేదు, లైక్ నా వీడియోస్, ఓల్డ్ వీడియోస్ లైక్ బ్యాక్కి వెళ్ళి చూడండి. ద వే ఆఫ్ కంటెంట్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ద వే ఆఫ్ టీచింగ్ అని మీకు ఏమైనా లైక్ ఒక లైకింగ్గా అనిపించి నేర్చుకుంటే తన దగ్గర మనకి సబ్జెక్ట్ వస్తుంది అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్, కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, సో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్, ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఈ వీకెండ్ ఫ్రీగానే ఉన్నాను, మీ ఎవరైనా సరే లైక్ మీరు కాంటాక్ట్ చేస్తే మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్, సో లైక్ రైట్, మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో ఆ విధంగా చూసుకుంటే ఏం జరిగింది, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ అంటే ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నది, మార్కెట్ ఏమో ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది, లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్తో కనెక్షన్ లేదు ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఇంకా 1 minute టైం ఫ్రేమ్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 minute టైం ఫ్రేమ్ ఓవర్ 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్వింగ్ ఫామ్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఈ టాప్ సైడ్ స్వీప్ చేసి డౌన్ సైడ్ ఇలా వచ్చింది. ఓకే, రైట్, సో ఇది ఏమవుతుంది, ఇది ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ని మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసింది. ఓకే, మార్కెట్ ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది రిట్రేస్మెంటే కదా, ఇప్పుడు ఇది ఇలా రిట్రేస్మెంట్ వెళ్తుంది. ఓకే, రిట్రేస్మెంట్ వెళ్తూ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందన్నమాట. అయితే ఫస్ట్ క్యాండిల్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, సెకండ్ క్యాండిల్లోని ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, రైట్, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఎంట్రీ అవుతారు ఏంటి అంటే సింపుల్, ఎప్పట్లాగే మీకు ఏంటంటే చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తుంది సిమిలర్, మీకు ఏంటంటే డిఫరెంట్గా మీకు ఏం చూపించట్లేదు, ఒకటే టైప్ ఆఫ్ ఎంట్రీనే మీకు ఏంటంటే మల్టిపుల్ వీడియోస్లో చూపిస్తున్నాను. ఎంట్రీ రాకపోతే ఎంట్రీ రానట్టు ఉంటున్నాను తప్ప, ఎంట్రీ వచ్చిన రోజు ఇలాగ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తోని అన్ని వాల్యుబుల్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం ఎంట్రీకి వెళ్తామన్నమాట. అయితే మీకు డౌట్ కూడా ఉండొచ్చు, లైక్ ఇది అప్సైడ్కి ఇలాగ వెళ్తుంది కదా, మరి ఇక్కడ ఏదైనా మంచి డిమాండ్ ఏమైనా టచ్ చేయలేదా, మరి ఏమో బుల్లి సైడ్ వెళ్ళొచ్చే ఛాన్స్ ఉంటుందంటే, అందుకే మీకు స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి డే టైం ఫ్రేము కొన్ని ఉన్నాయి, అవి మనం లైక్ అవి చూసుకొని వెళ్దాం అని చెప్పాను. డే టైం ఫ్రేమ్లో మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ ఇబ్బంది ఏం లేదు, లైక్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్లో ఏమీ లేవు, అందుకే మీకు ఇక్కడ ఓ బాక్స్ తీసాను. ఆ బాక్స్ తీసింది ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ ఒకేలా బుల్లిష్ సైడ్ ఆర్ రిట్రేస్మెంట్కి వచ్చే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి తప్ప, సో ఈ ఏదైతే ఇది వెళ్తుందో ఇక్కడేం అంత డిమాండ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇది ఒక రిట్రేస్మెంట్ అనమాట. అందుకే రిట్రేస్మెంట్ భాగంగా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మేజర్ ట్రెండ్ ఇది. ఓకే, ఆ మేజర్ ట్రెండ్లో భాగంగా అది మిటిగేషన్ బ్లాక్ ఫర్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్
టెస్ట్ చేసి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, సో ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం అప్పట్లాగే, లైక్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఏంటంటే ఇది రివర్స్లో, లైక్ ఏంటంటే మనకి ఇది ఆర్డర్ బ్లాక్లో పనిచేస్తుంది అనమాట. ఇది ఆర్డర్ బ్లాక్లో పనిచేస్తుంది. ఓకే, ఇది లైక్ ఇదే కదా డౌన్, లైక్ అప్ సైడ్ క్యాండిల్స్, అప్ సైడ్ ఏరియా. ఓకే, సో ఇది ఆర్డర్ బ్లాక్, లేకపోతే ఈ ఏరియా, ఈ జోన్ అంతా ఇలా తీసుకోవచ్చు. లేదంటే లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జోనే లాగా మనం ఈ ఆర్డర్ ఫ్లోనే ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సింపుల్, లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ మీకు మల్టిపుల్ టైమ్స్ ఇవ్వండి. ఇక్కడ ఈ లైక్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియాని ట్యాప్ చేసినప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇక్కడ. సో వాటర్ మేబీ ఇక్కడ మిడ్ పాయింట్ ఉంచండి. ఈ మిడ్ పాయింట్ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా అంటే లైక్ థ్రెష్ హోల్డ్, మీన్ థ్రెష్ హోల్డ్. ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఏరియానే మనం మీన్ థ్రెష్ హోల్డ్ అంటాం. ఇదిగోండి ఈ డాటర్ లైన్ ఉంది కదా, ఈ డాటర్ లైన్ మిడ్ పాయింట్ అనమాట. ఆ మిడ్ పాయింట్కి వచ్చినప్పుడు ఎంట్రీ అవుతారు. చిన్న స్టాప్ లాస్, చాలా 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 చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనమాట. ఇదే ఇంతే స్టాప్ లాస్, ఇంతకు మించి ఏం లేదు. చాలా మంది బఫర్ కూడా ఇవ్వమంటారు. గిఫర్లు ఏమి ఇవ్వను నేను. ఇక్కడ ఏంటంటే బఫర్ అంటే కొంతమంది ఏంటంటే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ లెంత్ ఇలా వచ్చింది, లైక్ ఈ లెంత్ ఇంత కదా, ఈ లెంగ్త్కి ఇంకో లెంగ్త్ ఎక్స్ట్రా పెట్టమంటారు. అదేవిధంగా టార్గెట్ ప్లాన్ చేయమంటే లైక్ ఇది ఇంత లెంగ్త్ వచ్చింది కదా, ఈ లెంగ్త్తో టార్గెట్ నాకు అర్థం కాదు. ఆ లెంగ్త్లు ఏంటి, ఆ లైఫ్ ఆఫ్ స్టాప్ లాస్లు ఏంటి? స్టాప్ లాస్ ఇక్కడ ఉంది అంతే, ఇది కొడితే బయటకు వచ్చేయడమే. ఓకే, బఫర్ అవ్వడాలు అలాంటివి ఏం లేవు. ఇది ఉందా, ఇదే మెయిన్ స్టాప్ లాస్. ఇది కొడితే బయటకు వచ్చేయడమే, ఇంకా మనకి మాటలు లేవు. బఫర్ అవ్వడం కూడా లేదు, ఇది పోతే ఇంక బయటకు వచ్చేయడం అంతే. అంత స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఉండాలి. నేనైతే నా వే ఆఫ్ ఫాలో అయ్యేదన్నమాట. నేను ఇలాగే ఫాలో అవుతాను. ఓకే, ఈ స్టాప్ లాస్ కొడితే బయటకు వచ్చేస్తాను, బఫర్ కూడా ఇవ్వను. ఓకే, అట్ ద సేమ్ టైం టార్గెట్, ఇది లాజికల్ స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా లాజికల్గా ఉండాలి మనకి. ఓకే, దానికి 2 times, ఈ స్టాప్ లాస్కి 2 times తీసుకోవడం, అది పిచ్ లాజిక్ అసలు. లైక్ సో ఓకే, సో ఎక్కడుంది ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడున్నారు? ఇదిగోండి నెక్స్ట్ లిక్విడిటీ. మార్కెట్ ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి వెళ్తారు. ఈ స్వింగ్ వరకు మీరు ఎలా కళ్ళు మూసుకొని ఎంట్రీ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ స్టాప్ లాస్ కొడితే ఎగ్జిట్ అయిపోతారు, బఫర్లు కూడా ఉండవు. ఓకే, టార్గెట్ వస్తే ఇక్కడ వరకు ఇలా కళ్ళు మూసుకొని పెట్టుకుంటారు అన్నమాట, ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మీరు ఇక్కడ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. లైక్ ఇదిగోండి ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఏరియా దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఈ స్టాప్ లాస్ కొడితే బయటకు వచ్చేస్తారు. ఇది అల్టిమేట్ ఉంచండి. చాలా 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 చిన్న స్టాప్ లాస్. టార్గెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్. అయితే సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు ట్రయల్ చేసుకోవచ్చు అంటే, యాక్చువల్ చెప్పాలంటే సెకండ్ టార్గెట్ మీకు ఇందాక డే టైం ఫ్రేమ్ అందుకే స్టార్టింగ్ చెప్పాను అనమాట. సెకండ్ టార్గెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇది ఉంది చూడండి, ఇది ఓకే, ఇదైనా సరే 3 టార్గెట్స్. సెకండ్ టార్గెట్ ఇదైనా సరే, కానీ దీనికంటే మేజర్గా ఇది కానీ, ఎందుకంటే ఇది గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా. ఇదిగోండి ఈ గ్యాప్. అట్ ద సేమ్ టైం ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లో మిడ్ పాయింట్ ఏరియా సెకండ్ టార్గెట్. అయితే సెకండ్ టార్గెట్ అంతవరకు హోల్డ్ చేస్తారా అంటే, లైక్ నేనేం చెప్తానంటే, మెజారిటీ ఆఫ్ ద పార్షియల్స్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మనకి ఈ రోజు ర్యాలీ వచ్చింది, ఎస్, బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో విక్స్ చూడ చాలా హైగా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్లో హెవీ సెల్ ఆఫ్ వస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రకారం ఏంటంటే ఇంత ర్యాలీ వచ్చిండొచ్చు, బట్ ఎవ్రీ టైం అంతే ర్యాలీ రావాలని రూల్ లేదు. సో స్టిక్ ఆన్ టు ద బేసిక్స్ అంటే లైక్ స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్. ప్రతిరోజు మనం ఎలా ట్రేడ్ చేస్తున్నాం దానికి తగ్గట్టు. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పార్షియల్స్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మీకు ఇంకా ట్రేడ్ మీద నమ్మకం ఉండి ఇంకా టార్గెట్ని ట్రైల్ చేసుకోవచ్చు అంటే లైక్ ఏంటంటే మిగతా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ లైక్ ఏంటంటే ట్రైల్ చేసుకోవచ్చు. ఆ ట్రైల్ చేసుకునేది కూడా లైక్ ఈ రోజు. ఓకే, సో నేను ఏమంటానంటే ఇక్కడ చూడండి, ఈ బాక్స్ తీసుకున్నాం కదా డే టైం ఫ్రేమ్లో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బాక్స్, ఇక్కడ వరకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటాను. అయితే ఎందుకంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతుంటే మార్కెట్ ఇక్కడికే చాలా వరకు ర్యాలీ అయింది, ఇక్కడికే చాలా వరకు ఏంటంటే 1% దాటేసింది. ఓకే, ఇక్కడ అయితే ఇదేం అంత ఇంపార్టెంట్ ఏరియా కాదు. నేనైతే ఇదే ఇంపార్టెంట్ ఏరియా అంటాను, తర్వాత ఇదే ఇంపార్టెంట్ ఏరియా అంటాను. ఓకే, అదేంటంటే కాకపోతే మనం పొజిషన్ క్యారీ చేయలేం కదా. ఇంట్రాడేలో ఈ టార్గెట్ ఇక్కడ వరకు హిట్ అవుతుంది అంటే ఇక్కడ వరకు వెళ్ళాలంటే చాలా 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 పెద్ద డౌన్ఫాల్. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, నేనేమంటానంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, టోటల్గా ఎగ్జిట్ అయిపోవచ్చు, లేకపోతే మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయి ట్రయల్ చేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటాం. బికాస్ ఇక్కడ ఎక్కడ ఏం లేదు, డిస్టర్బెన్స్ లేదు. మీకు ఆల్రెడీ డే టైం ఫ్రేమ్లో చూపించారు. ఓకే, సో డిస్టర్బెన్స్ లేదు మాట మనకి. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఆగిందంటే లైక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఫాల్ వచ్చింది, దాని నెక్స్ట్ స్టేషన్ ఇదే, లైక్ నెక్స్ట్ స్టాప్ ఏదైతే ఇదే మాట. ఓకే, అది కానీ లైక్ ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా. సో అందుకే ఏంటంటానంటే
టార్గెట్స్ కూడా మనకి డిఫైన్డ్గా ఉండాలి ఎప్పుడైనా సరే. సో అందుకే నేనేమంటానంటే ఇక్కడ ఇక్కడేది అంత మేజర్ది కాదు. కాకపోతే మన ఆప్షన్స్తో ట్రేడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఇక్కడ దీన్ని టచ్ చేయి మేజర్ కొంత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ పోతుంది కదా. సో ఇదేమో దూరంగా ఉన్నది, ఇదేమో ఒకవేళ ఇక్కడ నుంచి టచ్ చేయి ఇక్కడికి వెళ్తే అంటే ఒకటి దీన్ని దాటేసి కిందకు వచ్చేసింది, దీన్ని దాటేసి కిందకు వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ కన్సాలిడేట్ అయింది. వాట్ ఎవర్ మేబీ నేనేమంటానంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం టోటల్గా బెటర్ అని చెప్తాను. ఇక్కడ వరకు అంటే అది ఇంట్రాడే కాదు, మనం పొజిషన్ క్యారీ చేయట్లేదు. పొజిషన్ క్యారీ చేస్తే నెక్స్ట్ ఇదే ఓవరాల్ టార్గెట్ ఇదే అంటాం, ఇదిగోండి ఈ బేస్ నుంచి లేదా ఇక్కడ. ఓకే, సో అది మాట. ఆ విధంగా ఏంటంటే టార్గెట్స్ని మీరు ట్రయల్ చేసుకుంటుంటారు అనమాట. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, ఇక్కడ ఎగ్జిట్ ఇంట్రాడే పరంగా చూసుకుంటాం. ఓకే, మనం పొజిషన్ క్యారీ చేయట్లేదు ఇక్కడ. ఓకే, లేదు ఫారెక్స్ లేదంటే ఈక్విటీ అనుకోండి, హ్యాపీ క్యారీ చేసుకోవచ్చు, వాళ్ళది కన్సల్టేషన్ అయినా సరే మనకి ఇక్కడ ప్రాబ్లం రాదు కాబట్టి. ఓకే, సో అర్థమైంది ఈరోజు లాజిక్ మీకు అర్థమైందా? సో ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మిటిగేషన్ ఆర్డర్ బ్లాక్ ఎలా వర్కౌట్ అవుతుంది. మిటిగేషన్ ఆర్డర్ బ్లాక్ నుంచి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లోని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా దగ్గర ఎంట్రీ ఇక్కడ నుంచి. ఓకే, సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, మెజారిటీ ఆఫ్ ద పార్సల్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. బికాస్ ఎందుకంటే మార్కెట్ ప్రతిరోజు ఇది కాదు, మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది మాత్రం కంపల్సరీ అవుతుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పార్సల్స్ అందుకే ఎగ్జిట్ అవ్వమంటున్నాను. ఇది ఏంటంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, కొన్నిసార్లు వస్తుంటుంది, కొన్నిసార్లు రాదు, అది కూడా ఎంత ఫాస్ట్గా పడిపోదు. ఓకే, సో అన్నిసార్లు మనకి టైప్ ఆఫ్ ర్యాలీస్ రావు కదా, అన్నిసార్లు మనకి ఏంటంటే లైక్ మార్కెట్లో న్యూస్ ఉండదు కదా. సో అందుకే స్టిక్ విత్ ద సబ్జెక్ట్ మాట. ఓకే, సో అది మాట, అందుకే రైట్. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అది ఫ్రెండ్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను కదా, లైక్ ఎవరికైనా ఇంకా డెప్త్గా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో ఈ నంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో లైక్ ఈ 2 days మనకి హాలిడే ఉంది కదా, లైక్ సాటర్డే సండే నేను ఫ్రీగానే ఉంటాను. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేసి లైక్ డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్, దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.